హలో అండి, నేను మీ దేవి. ఎన్నిసార్లు తినాలనిపించే చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్లోకి పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు కలిపి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. అలాగే రైస్ను కడుక్కొని హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి. ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేరొక ప్యాన్ పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కాసేపు వేగాక అందులో ముందుగా హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్న చికెన్ని వేసి కాసేపు ఉడకనివ్వాలి. అలాగే ఒక గిన్నె పెట్టుకొని అందులో బిర్యానీ స్పైసెస్ వేసి అవి కాసేపు వేగాక కొంచెం వాటర్ పోసుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్ని అందులో వేసుకోవాలి. అలాగే చికెన్ ఉడికాక అందులో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. రైస్ అనేది 70% ఉడికాక ముందుగా ఉడికించుకున్న రైస్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి, కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని ఒక 15 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి, అదిరిపోద్ది. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పండి.